హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఈ న్యూస్ చదవండి. సో ఈ న్యూస్ చదివిన తర్వాత నిజంగా నాకు చాలా బాధేసింది. ఏంటంటే నీట్ పరీక్ష రద్దు అవడం, తర్వాత ఇట్లా స్టూడెంట్స్ దానికి పాల్పడడం అనేది నిజంగా కొద్దిగా బాధాకరంగా ఉన్నప్పటికీ మనం దాన్ని ఇంకా వీ హ్యావ్ టు డైజెస్ట్ ఇట్. ఆ యొక్క న్యూస్ అనేది డైజెస్ట్ చేసుకోవాల్సిందిగా, అంతకు మించి మనకు వేరే ఆప్షన్ ఏం లేదు. సో నీట్ పరీక్ష రద్దయిన విషయం మీ అందరికి తెలిసిందే. చాలా కారణాలు ఉన్నాయి. దాని గురించి సోషల్ మీడియాలో చాలా విషయాలు చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. నీట్ ఎగ్జామ్ అనేది నిజంగా చాలా మంది చాలా కసిగా చదువుతూ ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు తింటారు, కొన్నిసార్లు తినరు, కానీ వాళ్ళకి చదవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చదువుతూ ఉంటారు. తర్వాత మంచి దాంట్లో సీట్ రావాలి, డాక్టర్ అవ్వాలి, చాలా మందికి ఉపయోగకరంగా ఉండాలి అనే ఆలోచనతోటి నీట్ ఎగ్జామ్ ని నిజంగా వాళ్ళు చాలా ఇష్టంతో చదువుతూ ఉంటారు. అట్లాంటి నీట్ పరీక్ష రీసెంట్ గా రద్దు అవడం, మే 3న ఎగ్జామ్ రాశారు. కానీ తర్వాత రద్దయిన విషయం తెలిసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ మానసికంగా ఒత్తిడి అవ్వడం, తర్వాత ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాకపోవడం, ఇట్లా చాలా మంది ఉన్నారు. సో ఈ వీడియోలో అది ఎందుకు రద్దయింది, దానికి కారణాలు ఏంది, అవి ఏం చెప్దామని అనుకోవట్లే. కానీ స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎంత ఇమ్యూచ్యూర్డ్ గా కొంతమంది ఉన్నారో అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. సరే, ఇప్పుడు మనం చాలా కష్టపడి ప్రిపేర్ అయినంత మాత్రాన కొన్నిసార్లు ఇట్లాంటి విషయాలు జరుగుతాయి. నీ ఫాల్ట్ ఏం లేదు, కానీ అక్కడ సిస్టమ్ ఫాల్ట్, వ్యక్తిగత సెల్ఫిష్ అంబిషన్స్ వాళ్ళు చాలా మంది ఉండడం వల్ల అలా జరిగింది. సో దానికి మనం ఏం చేస్తాం, ఏం చేయలేం. దానివల్ల మనం దానికి చాలా స్ట్రెస్ తీసుకొని ఒత్తిడికి గురయ్యి మన గురించి మనం కరెక్ట్ పట్టించుకోకుండా, మన ఫ్యామిలీ గురించి మనం పట్టించుకోకుండా, ఇట్లా ఒక ముందడుగు వేసి మన ప్రాణాలను లెక్క చేయకుండా చూసుకుంటే కరెక్ట్ కాదు. ప్రీ ఎగ్జామ్ వల్ల ఖచ్చితంగా ఉపయోగం అయితే ఉంటుంది. ఏంటంటే అన్యాయం జరిగిన స్టూడెంట్స్ కి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఈ యొక్క మాల్ ప్రాక్టీస్, ఈ యొక్క పేపర్ లీక్ అవడం ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అసలు రావు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకే ఇప్పుడు మంచిగా కనెక్ట్ చేసి స్ట్రిక్ట్ గా అనేది జరుగుతుంది. కానీ పేపర్ లీక్ అవడం వల్ల చాలా మంది బాధపడారు, చాలా మంది సఫర్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మంచిగా ప్రిపేర్ అయ్యి పోయి మంచిగా రాస్తారు. మంచిగా రాసిన తర్వాత అరే మంచిగా రాస్తారా బై నేను అని చెప్పేసి చాలా మంచిగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి అదంతా పక్కన పెట్టేసి ఒక్కటిసారిగా ఒక మంచి ఫ్రీడమ్ లోకి వచ్చేస్తారు. ఎందుకంటే అప్పటి వరకు పొద్దున్న నుంచి సాయంత్రం చదివి కూర్చుంటారు. ఫుల్ స్ట్రెస్ తోటి ఉన్నప్పటికీ కూడా సరే ఒక్క ఎగ్జామ్ అయిపోతే మంచిగా ఫ్రీ అయిపోవచ్చు కదా అని వాళ్ళ ఆలోచనతోటి ఈ ఎగ్జామ్ అయిపోతుంటే మంచిగా ఫ్రీ అయిపోయారు. కానీ కొంతమంది దీన్ని తీసుకోలేకపోయారు, ఎందుకు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన విషయాన్ని. ఎందుకంటే వాళ్ళు చాలా మంచిగా ప్రిపేర్ అయ్యి రాసిన తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సార్ వస్తుందో రాదో అనే టెన్షన్ కంపల్సరీ ఉంటుంది. ప్రతి ఒక్క విద్యార్థికి, మంచిగా చదివిన విద్యార్థికి కంపల్సరీ ఉంటుంది. సో ఇట్లా ఆలోచించడం మంచిదే, కానీ మీరు ఒక లైఫ్ ని తీసుకునే అంతగా ఆలోచించవద్దు. ఎందుకు, అది జస్ట్ మనకు ఒక పేపర్ లో ఒక మార్క్స్ మాత్రమే, మన కెరియర్ మాత్రమే, అంతేగాని లైఫ్ కాదు. కెరియర్ ఈజ్ నాట్ లైఫ్. లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కెరియర్. మన కెరియర్ ని, మన లైఫ్ ని రెండింటిని ఒకే రకంగా చేయొద్దు. లైఫ్ అనేది నిజంగా డిఫరెంట్ ఉంటుంది. నీపైన ఆధారపడే వ్యక్తులు ఉంటారు, నిన్ను ఇష్టపడే వ్యక్తులు ఉంటారు. దాని గురించి ఆలోచించాలి. తమ్ముడు, చెల్లె, నిజంగా ఇది గుర్తుపెట్టుకో. అరే ఎందుకు రాబాయి, మనం చనిపోతే మనకేమొస్తుంది చెప్పు. మన గురించి నలుగురు అది చనిపోయిండు, దీనికోసం చనిపోయిండు అని చెప్పేసి ఒక పేరైతే ఉంటది. అంతేగాని నువ్వు చనిపోవడం వల్ల వేరే వాళ్ళకు ఏం యూజ్ ఉండదు. ఏమైనా యూజ్ ఉంటుందా? ఏం యూజ్ ఉండదు. అదే నువ్వు బ్రతికుండి ఇంకేమైనా సాధించు, సిస్టమ్ ని క్వశ్చన్ చేసేటట్టు నువ్వు తయారుగా మంచి నాలెడ్జ్ ని గెయిన్ చేయి. ఇంకా అనేక విషయాలు, అసలు ఇదేంది, ఎందుకు ఇట్లా అవుతుంది, సిస్టమ్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది అని చెప్పేసి నువ్వు ముందు నిల్చో. చనిపోవడం అనేది సొల్యూషన్ అనేది అసలు కానే కాదు. మనం మరణిస్తే, చనిపోతే దానికి అసలు ఏం ఉండేది. నువ్వు చదవగలుగుతావు, నీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఒక చిన్న దాన్ని లైఫ్ లో వచ్చిన దాన్ని నువ్వు ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నావు? సో ఈ విషయాన్ని నిజంగా గుర్తు చేసుకో. ఈ వీడియో ఖచ్చితంగా ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో, ఇంకొకటి సూసైడ్ చేసుకోవాలనే ప్లాన్స్ ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. నీకు సూసైడ్ ప్లాన్ వచ్చిందంటే నిజంగా మీరు చాలా స్ట్రాంగ్ వ్యక్తులు. అది మీకు అర్థమైతలేదు. ఎందుకంటే సూసైడ్ చేసుకోవాలి అని అనిపిస్తుందంటే అరే నేను ఏం సాధించలే అనే ఆలోచనతోటి చేసుకోవాలని కొంతమంది ఉంటారు. అందుకోసమే మీరు ఏదైనా సాధించడానికి రెడీగా ఉండడానికి మీరు నిజంగా ముందుండాలి. అట్లయితేనే ఏదైనా సాధించగలుగుతారు. లేకపోతే ఈ లైఫ్ అంతా ఎండ్ చేసేద్దాం అని అనుకుంటే
ఒకసారి మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. వాళ్ళు పాపం నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు, నీ గురించి రాత్రి కష్టపడతా ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించు. వాళ్ళ తర్వాత నీ ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచించు. నీ అక్కను, తమ్ముడు, చెల్లెను, అన్నను, వాళ్ళ గురించి ఆలోచించు. వాళ్ళు నీ పైన ఎంత ఇష్టం పెంచుకుంటారు. లైఫ్ అనేది ఎంజాయ్ బతకడానికి ఏదో ఒకటి కూలి పని చేసుకున్నా బతకచ్చరా భయ్. మనం ఎగ్జామ్ లో మాత్రమే కొడితే క్వాలిఫై అయితే ఒక రిచ్ లైఫ్, మంచి లైఫ్ ఉంటది అనేది అది ఒక అపోహ. నార్మల్ గా ఏదైనా చేసుకున్నా కానీ మనకు రోజుకి 500 ఇచ్చినా మస్తు అయిపోతుంది. కానీ మనం చదవగలుగుతాం, మనకు స్టామినా ఉంది అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది మనలో ఉంటది. కాబట్టి చదువు. ఇప్పుడు ఫెయిల్ అయినావా మళ్ళీసారి చదువు, ఏమైతుంది? ఇప్పుడు దీన్ని నువ్వు మార్చేయగలిగే అంత ఏం లేదు మన దగ్గర, వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ అందరికి న్యాయం జరగాలని చెప్పేసి ఈ పేపర్ అనేది మళ్ళీసారి కండక్ట్ చేస్తున్నారు. సో పేపర్ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ ఒకసారి చూడండి. సో ఎగ్జామ్ అనేది కరెక్ట్ 1 మంత్ ఉంది. జూన్ 21 కి ఉన్నది. తర్వాత జూన్ 14 కి అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ అయితే సో మంచిగా ప్రిపేర్ అయ్యండి. ఏం కాదు, మళ్ళీ మనం కొట్టాలనుకుంటే ఎట్లయినా కొట్టేయచ్చు. మనకు 1 మంత్ ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్న టైంకి కరెక్ట్ 1 మంత్ టైం ఉంది. అందుకే 1 మంత్ టైం ఉందని చెప్తున్నా. సో ఏం కాదు, ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి సమయం ఉంటది. మీరు సక్సెస్ అయ్యే సమయం కూడా ఖచ్చితంగా వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెవర్ గివ్ అప్ అండ్ హ్యావ్ హోప్. సో వీడియో నిజంగా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఈ బాధలో ఉంటే నిజంగా వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకేనా? ఇట్లాంటి మరెన్నో కంటెంట్ ఖచ్చితంగా యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉంటా. ఏదో నాకు తెలిసి నేను చెప్తా ఉన్నా, ఏమైనా రాంగ్ ఉంటే కరెక్ట్ చేయండి, ఏం కాదు.